హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సాయి చంద్ అకాడమీ. ఈరోజు క్లాస్లో ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ అన్నిట్లో మనకు అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చాప్టర్ వైజ్ నేర్చుకుంటున్నాం కదా. అందులో మనం బోట్స్ అండ్ స్ట్రీమ్స్ టాపిక్ ఈరోజు నేర్చుకుందాం. ముందుగా కాన్సెప్ట్ ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ మనకి ఈ స్ట్రైట్ లైన్ ఉంది కదా, దీన్ని మనం బోట్ స్పీడ్ అనుకుందాం. బోట్స్ వెళ్ళే స్పీడ్, బోట్ స్పీడ్ మనకి స్ట్రైట్ లైన్. అదే డౌన్ యారో ఉంది కదా, డౌన్ యారో అంటే డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ అంటే ఏంది? బోట్ స్పీడు ప్లస్ స్ట్రీమ్ స్పీడు రెండు యాడ్ అవుతాయి అన్నమాట డౌన్లో. నెక్స్ట్ అప్ యారో వచ్చేసి అప్ స్పీడ్. అప్ స్పీడ్ అంటే ఏంటి? బోట్ స్పీడ్లో నుంచి స్ట్రీమ్ స్పీడ్ మనం మైనస్ చేస్తాం, కాబట్టి దీన్ని మనం అప్ యారోతో సూచిస్తున్నాం అన్నమాట. ముందు ఈ బేసిక్ తెలుసుకున్నాక మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఏమన్నారు? ఏ బోట్ కవర్స్ అ డిస్టెన్స్ ఆఫ్ 1 కిలోమీటర్స్ అగెయినెస్ట్ ది కరెంట్. అగెయినెస్ట్ ది కరెంట్ అంటే అప్ స్పీడ్. సో అప్ స్పీడ్కి ప్యారలల్గా ఆ డిస్టెన్స్ రాస్తున్నాను. 1 కిలోమీటర్ కవర్ చేసింది. నెక్స్ట్ ఇన్ హాఫ్ అన్ అవర్. టైం ఎంత పట్టిందంట? హాఫ్ అన్ అవర్ టైం పట్టిందంట. నెక్స్ట్ అండ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 3 కిలోమీటర్స్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్. ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ అంటే డౌన్ స్ట్రీమ్ అనమాట. సో డిస్టెన్స్ 3 కిలోమీటర్స్. టైం ఎంత పట్టింది? 30 మినిట్స్. 30 మినిట్స్ అంటే మళ్ళీ హాఫ్ అన్ అవరే. సో ఇప్పుడు మనం ముందు ఇక్కడ స్పీడ్స్ రాద్దాం. స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం మనకు తెలుసు కదా. సో ఇక్కడ స్పీడ్ ఏమవుతుంది? 1/1/2. సో సాల్వ్ చేస్తే మనకి 2 కిలోమీటర్స్ వస్తుంది. సో డౌన్ స్పీడ్లో కూడా స్పీడ్ వచ్చేసి 3/1/2. సో మనకి ఇక్కడ స్పీడ్ 6 వస్తుంది. సో ఇక్కడ ఈ రెండిటి యొక్క యావరేజే మనకి బోట్ స్పీడ్. ఈ రెండిటి యావరేజ్ ఎంత? 6 + 2 8 డివైడెడ్ బై 2. సో 4 కిలోమీటర్స్ అనేది మనకి ఇక్కడ బోట్ స్పీడ్. సో ఇప్పుడు క్వశ్చన్లో ఏమడిగారు? హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ఫర్ ది బోట్ టు గో 8 కిలోమీటర్స్ ఇన్ ది స్టిల్ వాటర్. స్టిల్ వాటర్ అంటే బోట్ స్పీడ్. మనకి బోట్ స్పీడ్ 4 వచ్చింది. ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఎంత? 8 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలంట, డివైడెడ్ బై టైం. సో 4తో క్యాన్సిల్ చేస్తే 2s. టీ ఈజ్ ఈక్వల్స్ టు 2 అవర్స్. సో ఇలా మనం సింపుల్గా ఏం ఫార్ములాస్ గిర్ములాస్ ఏం ఉపయోగించకుండా B+S B-S ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఏం లేకుండా మనం ఈ బిట్ని ఈ మెథడ్లో సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ బిట్ ఇక్కడ మనకి ఏ స్విమ్మర్ హూజ్ స్పీడ్ ఈజ్ 15 కిలోమీటర్స్ ఇన్ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్ స్పీడ్ అంటే ఇలా బోట్ స్పీడ్ దగ్గర మధ్యలో రాసుకోవాలి. తర్వాత ఏమంటున్నారు? 30 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ అండ్ కమ్ బ్యాక్. సో 30 కిలోమీటర్లు డౌన్ వెళ్ళాడంట. మళ్ళీ కమ్ బ్యాక్ అంటే మళ్ళీ అదే 30 కిలోమీటర్స్ అప్ స్పీడ్లో వచ్చాడు. సో ఈ మొత్తం జర్నీకి అతనికి పట్టిన టైము 4.5 అవర్. 4 hours 30 minutes అంటే 4.5 hour పట్టిందంట. సో ఇప్పుడు ఏం అడుగుతున్నారు? వాట్ ఈజ్ ది స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్. సో స్ట్రీమ్ స్పీడ్ అడుగుతున్నారు. సో మనం ఇలాంటి బిట్లు సాల్వ్ చేసేటప్పుడు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఈ మోడల్లో మాత్రం ఆప్షన్స్ చాలా ఈజీగా మనం సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు క్వశ్చన్లో మనకి 15 30 ఇలా 5 మల్టిపుల్స్ ఉన్నాయి కాబట్టి నేను ఆప్షన్లో 5ని కన్సిడర్ చేస్తున్నాను. సో స్ట్రీమ్ స్పీడ్ ప్లేస్లో 5 పెట్టేస్తే మనకి అప్ స్పీడ్ ఏమవుతుంది? 15 - 5 అంటే 10. డౌన్ స్పీడ్ ఏమవుతుంది? 15 + 5 అంటే 20. సో క్వశ్చన్లో మనకి రెండు వైపులా 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు కాబట్టి దీనికి టైం ఎంత పడుతుంది? టైం ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్ అంటే 30 డివైడెడ్ బై 10. ఈ కేసులో మనకి 3 hours టైం పట్టింది. తర్వాత ఈ కేసులో 30 డివైడెడ్ బై 20 అంటే 1.5 hours. సో క్వశ్చన్ ప్రకారం మనకి ఈ రెండిటికి కలిపి పట్టిన టైము 3 + 1.5 4.5 hours. సరిపోయిందా? మనకి క్వశ్చన్లో కూడా 4.5 hours ఇచ్చారు. మనం 5 సబ్స్టిట్యూట్ చేస్తే కూడా మనకి 4.5 hour వచ్చింది. సో 5 అనేది కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఒకవేళ 5 మనకి కరెక్ట్ ఆప్షన్ రాకపోతే నెక్స్ట్ ఆప్షన్ తీసుకొని మనం చేసుకుంటూ వెళ్ళాలి. చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. నెక్స్ట్ ఏ షిప్ కవర్డ్ 24 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ ఇన్ 8 hours. సో ముందు డేటా రాసేసుకోండి. 24 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ కాబట్టి ఇక్కడ రాశాను. టైం ఎంత? 8 hours ట్రావెల్ చేసిందంట. ఇప్పుడు స్పీడ్ ఎంత అవుతుంది? డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం అంటే 24 డివైడెడ్ బై 8 వేసుకుంటే 8 3 24. సో అప్ స్ట్రీమ్ స్పీడ్ మనకి 3 hours వచ్చింది. సో నెక్స్ట్ ఏమంటున్నారు? హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు కవర్ డబుల్ ది డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్ ఇఫ్ ది స్పీడ్ ఆఫ్ ది కరెంట్ ఈజ్ 25% ది స్పీడ్ ఆఫ్ ది షిప్ ఇన్ స్టిల్ వాటర్. మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి? ఈ వాల్యూ స్టిల్ వాటర్ స్పీడ్ అంటే బోట్ స్పీడ్ కనుక మనకి 100% అయితే
స్ట్రీమ్ స్పీడ్ మనకి 25% అవుతుంది అన్నారు. సో వీటికి రేషియో చేసామంటే మనం ఇది 1 ఇది 4, సో 1:4 రేషియోలో ఉన్నాయి. స్ట్రీమ్ స్పీడు బోట్ స్పీడు మనకి 1:4 రేషియోలో ఉన్నాయని క్వశ్చన్ ఇచ్చారు. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమడిగారు, ఈ డిస్టెన్స్ కంట డబల్ డిస్టెన్స్ డౌన్ స్పీడ్లో ట్రావెల్ చేయాలంట. సో 24 × 2 ఈ డిస్టెన్స్ మనకి ట్రావెల్ చేయాలి. మనకి స్ట్రీమ్ బోట్ 1:4లో ఉన్నాయి కాబట్టి బోట్ స్పీడ్ నేను 4 యూనిట్స్ అనుకుంటున్నా. స్ట్రీమ్ స్పీడ్ 1 యూనిట్. అప్పుడు అప్ స్పీడ్ ఎంత అవుతుంది, 4 - 1 3 యూనిట్స్ అవుతుంది. డౌన్ స్పీడ్ 4 + 1 5 యూనిట్స్ అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ మనకి అప్ స్ట్రీమ్ స్పీడ్ 3 km/h అనేది మనం కనుక్కున్నాం కదా. కాబట్టి 1 యూనిట్ వాల్యూ మనకి 1 km/h. సో డౌన్ స్ట్రీమ్లో 5 యూనిట్స్ వాల్యూ మనకి 5 km/h. సో ఇక్కడ మనకి టైం కావాలంటే ఈ డిస్టెన్స్ని స్పీడ్తో డివైడ్ చేయండి ఈ 5తో. అప్పుడు మనకి 24 2s అంటే 48 / 5. సో 5 9s 45.56 30. సో 9.6 hours మనకి టైం పడుతుంది. ఆప్షన్ ఏ స్విమ్మర్ కవర్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 20 kilometers అగెయినెస్ట్ ది కరెంట్. అగెయినెస్ట్ ది కరెంట్ అంటే అప్ స్పీడ్ అనమాట. నెక్స్ట్ కాబట్టి డిస్టెన్స్ అప్లో రాసుకున్నాను. నెక్స్ట్ 30 kilometers ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్. సో డౌన్ సైడ్ అతను 30 kilometers ట్రావెల్ చేశాడంట. ఇన్ ఈచ్ కేస్ హీ టేక్స్ 5 hours. సో 2 కేసుల్లో కూడా అతనికి టైము 5 hours పట్టిందంట. మనకి డిస్టెన్స్ తెలుసు, టైం తెలుసు. సో స్పీడ్ వాల్యూ ఎంత, 20 / 5 ఇక్కడ 4, ఇక్కడ 30 / 5 6. ఇప్పుడు ఏమడిగారు, స్పీడ్ ఆఫ్ ది కరెంట్ అడిగారు, అంటే స్ట్రీమ్ స్పీడ్ అడిగారు. సో ఈ రెండు వాల్యూస్ తెలిస్తే బోట్ స్పీడ్కి నేను ఏం చెప్పాను, ఈ రెండింటి యావరేజ్ అన్న. యావరేజ్ అంటే 6 + 4 10/2 అంటే దీని వాల్యూ 5. సో స్ట్రీమ్ స్పీడ్ అంటే ఈ రెండింటి డిఫరెన్స్ కానీ లేదా ఈ రెండింటి డిఫరెన్స్ కానీ. 5 - 4 1, 6 - 5 1. సో 1 km/h అనేది ఇక్కడ స్ట్రీమ్ స్పీడ్. నెక్స్ట్, ఏ బోట్ గో విత్ ఎ స్పీడ్ ఆఫ్ 2 7/24 meters/second. కానీ మనకు ఆప్షన్స్లో చూడండి అన్ని km/hలో ఉన్నాయి. సో ముందు మనం మీటర్/సెకండ్ని km/hలో కన్వర్ట్ చేద్దాం. 2 24/7 అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి 48 + 7/24 అవుతుంది. సో ఇది ఎంత అవుతుంది, 55 / 24. ఇది మీటర్స్/సెకండ్లో ఉంది కాబట్టి దీన్ని 18/5తో మల్టిప్లై చేస్తే మనకి km/hలోకి కన్వర్ట్ అవుతుంది. సో 5 టేబుల్లో 11 టైమ్స్, ఇక్కడ 6 4s 6 3s, మొత్తం కలిపితే మనకి 33 / 4. 33 / 4 km/hలోకి కన్వర్ట్ అయింది. ఇదైతే ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. నెక్స్ట్ మనకి కండిషన్ ఏదో ఒకటి ఇచ్చుంటారు. ఇక్కడ ఏమి ఇచ్చారు కండిషను, ఇట్ టేక్స్ హిమ్ ట్వైస్ టైమ్ దాన్ గోయింగ్ విత్ ది స్ట్రీమ్. సో అప్ స్ట్రీమ్ వెళ్ళడానికి అతనికి 2x టైం పడితే డౌన్ స్ట్రీమ్ వెళ్ళడానికి x టైం పట్టిందంట. అంతేనా. సో డౌన్ స్ట్రీమ్ ఫాస్ట్గా వెళ్తారు కాబట్టి తక్కువ టైం పడుతుంది, అప్ స్ట్రీమ్ స్లోగా వెళ్తారు కాబట్టి ఎక్కువ టైం పట్టింది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డిస్టెన్స్ కాన్స్టెంట్. ఇతను సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు. ఇక్కడ d డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే ఇక్కడ కూడా d డిస్టెన్సే ట్రావెల్ చేశాడు. ఇలా డిస్టెన్స్ కాన్స్టెంట్ అయినప్పుడు టైము స్పీడ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంటాయి. కాబట్టి దీన్ని మనం x 2x ఇలా ఇన్వర్స్ రేషియోలో రాసుకోవచ్చు. సో ఈ రెండింటి వాల్యూ తెలిసినప్పుడు మధ్యలో వాల్యూకి ఏం చెప్పాను, యావరేజ్ అని చెప్పా. సో x + 2x / 2 అంటే దాని అర్థం ఏంటి, ఈ వాల్యూ మనకి 3x / 2. సో ఇది బోట్ స్పీడ్ కదా. క్వశ్చన్లో మనకు ఆల్రెడీ బోట్ స్పీడ్ వాల్యూ ఎంత ఇచ్చారు, 33/4 అని మనం కనుక్కున్నాం. సో 33/4 = 3x / 2. సో 2 2s క్యాన్సిల్, ఇక్కడ 3 11s. సో x వాల్యూ మనకి ఎంత వచ్చింది, 11/2. ఇంకా సాల్వ్ చేస్తే 5.5 km/h. సో అదే మన ఆన్సర్, ఆప్షన్ 2. అదే మనల్ని క్వశ్చన్లో డౌన్ స్ట్రీమ్ అడిగితే 2x అంటే 2 × 5.5 11. ఓకేనా. ఇలా మనం ఏది అడిగారో జాగ్రత్తగా చూసి దాన్ని ఆప్షన్లో సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, ఏ మ్యాన్ కెన్ రో ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 6 kilometers ఇన్ ది స్టిల్ వాటర్. సో స్టిల్ వాటర్ స్పీడ్ దగ్గర 6 రాసుకుంటున్నాను. నెక్స్ట్, అండ్ ది స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ ఈజ్ 2 kilometers. క్వశ్చన్లో స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ కూడా ఇచ్చారు. సో అప్ స్ట్రీమ్ ఎంత, 6 - 2 4, డౌన్ స్పీడ్ 6 + 2 8. సో వాల్యూస్ అన్నీ రాసాం. నెక్స్ట్, ఇఫ్ ది టైమ్ డిఫరెన్స్ బిట్వీన్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్స్ జర్నీ ఈజ్ 40 minutes.
దాని అర్థం ఏంటి, అతను ఒక సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంటాడు. సో డిస్టెన్స్ కాన్స్టెంట్ అయినప్పుడు ఏం చెప్పాను, స్పీడు టైము ఇన్వర్స్ రేషియోలో ఉంటాయి. ఇన్వర్స్ రేషియో కాబట్టి 8:4. దీన్ని మనం రేషియోలోనే కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో టైం వాల్యూ మనకి 2 యూనిట్స్ ఇస్టు 1 యూనిట్ వస్తుంది. సో మనకి క్వశ్చన్లో ఆల్రెడీ ఈ టైం డిఫరెన్స్కి ఒక వాల్యూ ఇచ్చారు. ఎంత, 40 మినిట్స్ ఇచ్చారు. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత, 2 యూనిట్లోంచి 1 యూనిట్ తీసేస్తే 1 యూనిట్ వాల్యూ మనకి 40 మినిట్స్. సో ఇప్పుడు డిస్టెన్స్ కావాలంటే ఏం చేయాలి, స్పీడ్ని టైంని మల్టిప్లై చేయాలి. సో ముందు ఈ 1 యూనిట్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 యూనిట్ 40 అయితే 2 యూనిట్ ఎంత, 80 మినిట్స్. మనకి స్పీడ్ 4 కిలోమీటర్స్ పర్ అవర్. ఇప్పుడు డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడం ఈజీ. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం, అంటే 4 ఇంటూ టైం 80 మినిట్స్. దీన్ని అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే 60తో డివైడ్ చేస్తే చాలు. సో 0 0 క్యాన్సిల్ అయిపోతుంది, 2 2s 2 3s అంటే 16/3 కిలోమీటర్స్ అనమాట. ఇదే మనం దీంట్లో సాల్వ్ చేసినా కూడా మనకి అదే ఆన్సర్ వస్తుంది. సో 1 యూనిట్ వాల్యూ 40 మినిట్స్ కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ 1 యూనిట్ వాల్యూ 40 మినిట్స్. సో మనకి ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ అంటే 8 ఇంటూ టైం అంటే 40 మినిట్స్ కాబట్టి 60తో డివైడ్ చేస్తే అవర్స్ అవుతుంది. సో ఇక్కడ కూడా క్యాన్సిల్ చేద్దాం, 2 4s 2 3s. సో 4 4s 16/3 కిలోమీటర్స్. సో వన్స్ మనకి 1 యూనిట్ వాల్యూ వచ్చిన తర్వాత దేంట్లో సబ్స్టిట్యూట్ చేసినా మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్, ఏ బోట్ కవర్స్ a sustained distance downstream in 5 hours but takes 7 hours to return to its starting point. సో సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, డౌన్ స్ట్రీమ్కి 5 అవర్స్ టైం పట్టింది, అప్ స్ట్రీమ్కి 7 అవర్స్ అంటే మళ్ళీ తిరిగి వెనక్కి రావడానికి 7 అవర్స్ పట్టింది. ఇఫ్ ది స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ ఈజ్ 3 కిలోమీటర్స్, స్ట్రీమ్ స్పీడ్ మనకి 3 కిలోమీటర్స్ అని క్వశ్చన్లోనే ఇచ్చేశారు. ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నారు, స్పీడ్ ఆఫ్ ది బోట్ కనుక్కోమంటున్నారు. డిస్టెన్స్ కాన్స్టెంట్లో ఉన్నప్పుడు నేనేం చెప్పాను, స్పీడు టైం అనేటివి ఇన్వర్స్ రేషియోలో ఉంటాయి. కాబట్టి దీన్ని మనం 5 యూనిట్స్ రాసుకోవచ్చు, దీన్ని 7 యూనిట్స్ రాసుకోవచ్చు. సో ఇన్వర్స్ అంటే ఇలా రాసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ ఏంటి, ఈ మధ్యలో వాల్యూ ఎప్పుడైనా ఏం చెప్పాను, ఈ రెండిటికి యావరేజ్ అంటే 5 + 7/2 అంటే 12/2 6 యూనిట్స్. సో ఇక్కడ మనకి యూనిట్స్లో వచ్చినాయి. ఇప్పుడు మనకి స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏంటి, ఈ రెండిటి డిఫరెన్స్ లేదా ఈ రెండిటి డిఫరెన్స్. సో 6 యూనిట్స్ మైనస్ 5 యూనిట్స్, 1 యూనిట్ వాల్యూ వచ్చేసి మనకి స్ట్రీమ్ స్పీడ్. క్వశ్చన్లో ఆల్రెడీ మనకి స్ట్రీమ్ స్పీడ్ 3 ఇచ్చారు. సో దాని అర్థం ఏంటి, 1 యూనిట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 కిలోమీటర్స్ పర్ అవర్. మనకి ఏం అడిగాడు, స్పీడ్ ఆఫ్ ది బోట్ అడిగారు. స్పీడ్ ఆఫ్ ది బోట్ అంటే 6 యూనిట్స్. 6 యూనిట్స్లో 1 యూనిట్ వాల్యూ 3 కాబట్టి 3తో మల్టిప్లై చేస్తే 18 కిలోమీటర్స్ పర్ అవర్ అనేది బోట్ స్పీడ్. ఒకవేళ డౌన్ స్పీడ్ అడిగారు అనుకోండి, 7 యూనిట్స్ కాబట్టి 7 ఇంటూ 3, ఎందుకని 1 యూనిట్ వాల్యూ 3 కాబట్టి. సో డౌన్ స్పీడ్ అడిగితే 21 కిలోమీటర్స్ పర్ అవర్. అదే అప్ స్పీడ్ అడిగితే 5 ఇంటూ 3 15 కిలోమీటర్స్ పర్ అవర్. ఇలా మనల్ని ఏ వాల్యూ అడిగినా సరే సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్, ఇది మనకి మోస్ట్ రిపీటెడ్ బిట్. ఏ బోట్ కెన్ గో 16 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ అండ్ 10 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ ఇన్ 3 అవర్స్ అంట. తర్వాత అదేవిధంగా 24 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్, 5 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ ఇన్ 2 అవర్స్ అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ టు కవర్ ఏ డిస్టెన్స్ 64 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్. దీన్ని చేయడానికి 2 ఈక్వేషన్స్ ఫామ్ చేసుకొని మనం ఆన్సర్ చేయాలి. ఫస్ట్ 16 కిలోమీటర్స్, డౌన్ని ఎక్స్ అనుకుంటాను, అప్ని వై అనుకుంటాను. 16x + 10y ఈజ్ ఈక్వల్ టు 3. ఇలా ఒక ఈక్వేషన్ రాసుకోండి. ఇంకో ఈక్వేషన్ ఏమవుతుంది, 24 డౌన్ స్ట్రీమ్ కాబట్టి ఎక్స్ ప్లస్ 5 ఇంటూ అప్ స్ట్రీమ్ కాబట్టి y ఈజ్ ఈక్వల్స్ టు 2. సో ముందు ఇలా రాసుకున్న తర్వాత ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేయండి. సో నేను ఈ కింది ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేస్తున్నాను. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 48x + 10y ఈజ్ ఈక్వల్స్ టు 4. అవునా? సో దీంట్లో నుంచి ఈ ఈక్వేషన్ మైనస్ చేద్దాం. సో ఇవన్నీ మైనస్ పెట్టుకోండి. 48లోంచి 16 తీసేస్తే 32x + 10y - 10y క్యాన్సిల్ అయిపోతాయి. ఈజ్ ఈక్వల్స్ టు 4 - 3 అంటే 1. సో ఎక్స్ వాల్యూ మనకి 1/32 వస్తుంది. సో న్యూమరేటర్లో 1 ఉండేలాగా చూసుకోండి. అప్పుడు డినామినేటర్లో ఎంత వాల్యూ ఉంటే అదే మనకి డౌన్ స్ట్రీమ్ స్పీడ్. కాబట్టి ఎక్స్ని డౌన్ అనుకున్నాం కాబట్టి డౌన్ స్పీడ్. సో కాబట్టి ఇక్కడ ఎక్స్ ప్లేస్లో
32 సబ్స్టిట్యూట్ చేస్తే డౌన్ స్పీడ్ మనకి 32 వచ్చింది. క్వశ్చన్లో మనల్ని ఏమడిగారు, 64 కిలోమీటర్స్ డౌన్ వెళ్ళాలంట. అప్పుడు మనకి టైం ఎంత పడుతుంది అన్నారు. టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత వెళ్ళాలి, 64. డౌన్ స్పీడ్ ఎంత, 32. సో 64/32 అంటే 2 hours పడుతుంది. సో ఆప్షన్ 3. ఇలా మనం ముందు 2 ఈక్వేషన్లు రాసుకోవాలి. వాటిల్లోంచి ఎక్స్ కానీ వై కానీ ఏ ఒక్కటి తెలిసినా ఇంకోటి ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత క్వశ్చన్లో మనల్ని ఏమడిగారో ఆ XY ఉపయోగించి కనుక్కోవాలి. ఇది మెథడ్. సో ఇదే మోడల్లో ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఏ స్టీమర్ గోస్ 65 kilometers and 91 kilometers అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 26 hours. సో ఏమన్నారు, అప్ స్ట్రీమ్ని ఎక్స్ అనుకున్నాం, డౌన్ని వై అనుకుందాం. ఎలా అనుకున్నా మీకు ఆన్సర్ వస్తుంది, కానీ జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేసుకోండి. 65x ప్లస్ 91y ఈజ్ ఈక్వల్స్ టు 26. తర్వాత 15 అప్ స్ట్రీమ్ కాబట్టి ఎక్స్, 15x ప్లస్ 21y ఈజ్ ఈక్వల్స్ టు 6 hours. సో ముందు ఇంత పెద్ద నెంబర్లు ఉన్నాయి కాబట్టి వీటిని క్యాన్సిల్ అవుతాయేమో చూసుకోండి. సో దీన్ని క్యాన్సిల్ చేస్తే 13 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 13 5 65 కాబట్టి 5x, అలాగే 13 7 91 కాబట్టి 7y, నెక్స్ట్ 13 2 26. నెక్స్ట్ అదేవిధంగా దీన్ని 3 టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం. 3 5 15 5x, 3 7 21 7y, అదేవిధంగా 3 2 6 కాబట్టి 2. మీరు గమనించారంటే ఈ 2 ఈక్వేషన్స్ ఒకటేలాగున్నాయి. కాబట్టి క్వశ్చన్లో మనకి ఈ 2 ఈక్వేషన్స్లో ఏ ఒక్క ఈక్వేషన్తో అయినా ఆన్సర్ వచ్చేలాగే అడుగుంటారు. హౌ మచ్ టైం విల్ ఇట్ టేక్ టు గెట్ 95 kilometers అప్ స్ట్రీమ్ అంటే 95x ప్లస్ 133 డౌన్ అంటే y. టైం తెలియదు కాబట్టి క్వశ్చన్ మార్క్. మీరు ఈ 595 అవ్వాలంటే ఇంటూ ఎంతతో మల్టిప్లై చేయాలి, 19తో మల్టిప్లై చేసి చూడండి. సో దీన్ని 19తో మల్టిప్లై చేస్తున్నాను. 19 5s 95x, అదేవిధంగా 7 కూడా 19తో మల్టిప్లై చేస్తే ప్లస్ 133y, అదేవిధంగా 2ను కూడా 19తో మల్టిప్లై చేస్తే 19 2s 38. చూసారా, క్వశ్చన్లో మనల్ని ఏదైతే అడిగారో అదే ఈక్వేషన్లోకి మనం తెచ్చుకున్నాం. సో 95x 133y, ఇక్కడ 33 పెట్టేసుకుంటే టోటల్ 38 hours టైం పడుతుంది అన్నమాట. సో ఆప్షన్ 2. మీకు ఈ కాన్సెప్ట్ అర్థమై ఉంటే ఈ బిట్ని సాల్వ్ చేసి ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇక్కడితో మనం బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ చాప్టర్లో ఆల్మోస్ట్ అలా అన్ని మోడల్స్ కవర్ చేసాం. మీకు ఇంకా ఏదైనా మోడల్స్ డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దానికోసం సపరేట్గా ఇంకో వీడియో చేస్తాను. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకో చాప్టర్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ బిట్స్ మనం కాన్సెప్ట్తో పాటు సాల్వ్ చేయడం నేర్చుకుందాం. సో మీకు ఈ కాన్సెప్ట్స్ కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరియు మన ఛానల్ సాయి చంద్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.